లోక్సభలో నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఫైర్ అయ్యారు. రాహుల్ వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హిందువులకు రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో పాటించాల్సిన సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలని సూచించారు శ్రీనివాస్ వర్మ. రాహుల్ గాంధీ ఈరోజు లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా లోక్సభలో ఉండవలసినటువంటి వ్యక్తికి, ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడిన యావత్ భారతదేశంలో హిందూ లేఖం కూడా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే 3 సార్లు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ